మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికై ఏర్పాటు చేయబడిన వాగ్దానము కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. రిదోన్ బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. యెహోవా నా పక్షమును ఉన్నాడు, నేను భయపడను. చాలా విషయంలో మనం అందరం భయపడతా ఉంటాం. మన జీవితాల్లో మొదటగా మనం వదలాల్సింది భయం. మన జీవితంలో ఎప్పుడైతే మనం భయాన్ని పక్కన పెట్టగలుగుతామో అప్పుడు అన్ని విషయంలో మనం విజయం సాధించగలుగుతాం. రిదోన్ బిడ్డలారా, అయితే సాధారణమైనటువంటి మనుషులు లోకంలో మనకు పరిచయం ఉంటే, వాళ్ళు మనకు తోడు ఉంటే చాలా విషయాల్లో భయపడం. అయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుడు మన పక్షాన ఉంటే మనం ఎవరికీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అనేక మంది బలము కలిగిన వారు ఉండొచ్చు, అనేక మంది రాజకీయమైనటువంటి పలుకుబడి కలిగిన వారు ఉండొచ్చు, అనేకమైన ధన సమృద్ధి కలిగినటువంటి ధనవంతులు ఉండొచ్చు. వారు ఎవరైనా సరే వారు గొప్పవారని, నువ్వు దగ్గర ఏమీ లేదని కంగారు పడుతున్నావేమో. అయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, యెహోవా మన పక్షం ఉండగా మనకు భయమే లేదండి. ప్రిదోన్ బిడ్డలారా కదా, ఆనాడు ఫరో ఈ మాటను తెలియజేస్తున్నాడు, ఇదిగో దేవాది దేవుడు ఇజ్రాయేల్ ప్రజల వైపు ఉన్నాడు అని చెప్పి ఆ ఫరో సైన్యం భయపడింది. ప్రిదోన్ బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పక్షాన ఉన్నాడో అప్పుడు వారు విజయం సాధిస్తూ వచ్చారు, అనేకమైన కార్యములు సాధిస్తూ వచ్చారు. ప్రిదోన్ బిడ్డలారా, అక్కడే యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా మోసే చేతులు ఎత్తినప్పుడు దేవుడు యెహోషువ పక్షాన ఉండి వారిని యుద్ధంలో గెలిపిస్తూ వచ్చాడు. అదే రీతిగా దేవుని వాక్యంలో చూడగలిగితే దావీదు పక్షాన దేవుడు తోడుగా ఉండి బాలుడైనటువంటి దావీదుకు గొలియాతును చంపడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక మనము భయపడాల్సిన అవసరం లేదు. అందుకే దేవుని వాక్యం అంటది, శరీరమును చంపు వారికి భయపడకాదు, శరీరమును చంపు వారికి కాదు మనం భయపడాల్సింది, ఆత్మను నశింపచేయ శక్తి కలిగినటువంటి దేవునికి భయపడాలి. ఈరోజు లోకంలో చాలామంది లోకంలో ఉన్నటువంటి మనుషులకు భయపడుతున్నారు, కానీ సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి ఎవరినూ కూడా భయపడలేదు. ఒకవేళ నీవు భయపడుతున్నావేమో, కంగారు పడుతున్నావేమో, ఆపదలన్నీ నా మీద పెను తుఫాను వలె వస్తున్నాయని కంగారు పడుతున్నావేమో, అయితే ఉదయకాలం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభు నీదు విశ్వాసం ఉంచు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు లేడు. కనుక ఈ దినం దేవుని వాగ్దానం నీ జీవితంలో ఇప్పుడే నెరవేర్చబడును గాక. ఆమేన్.